మాట్లాడుకో. పిల్లలు ఒంటరిగా స్కూల్కి వెళ్ళకూడదు. అన్నయ్యలతో ఉన్న వాళ్ళు ఆదమర్చి ఉండకూడదు. ఒక్కో నిమిషం అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అర్థమైందా? బాబు, పిఆర్వి కుటుంబం మీద మేము ఎంతో మర్యాద పెట్టుకొని ఉన్నాం. ఆ కుటుంబానికి ఇలా జరిగిందని మేము ఎంతో బాధపడుతున్నాం. అలాంటిది మా మీదకి కత్తులు కటార్లు తీసుకొచ్చారు. ఈ అబ్బాయి ఏం చేశాడో మీరు తెలిసే మాట్లాడుతున్నారా? బాబు, మా ఇంటి పిల్లాన్ని మీ ఇంటి పిల్ల లేపుకుపోయిందని మేము ఇలా గుంపుగా మీ ఇంటికి వచ్చి నిలబడితే మీకు సంకటంగా ఉండదు? మేము వెతుక్కుంటూ వచ్చింది మీ అబ్బాయిని కాదు, మా అమ్మాయిని. మా ఇంటి పిల్లని వెతుకుంటూ మేము రావచ్చు కదా. అందుకని ఇంతమంది ఈ టైంలో మా ఊరికి ఎంత ధైర్యం ఉంటే? బాబు నువ్వు ఊరుకోమ్మా, వాళ్ళు వచ్చింది గొడవ పడ్డానికి కాదని చెప్తున్నారుగా. అందరూ వెళ్ళండి, వెళ్ళండి. అయ్యా, మీ వాళ్ళని వెళ్ళమనండి. ఇప్పుడు మీరు మాట్లాడుకోండి. అయ్యా, నా కొడుకు చేసింది తప్పేనయ్యా, పాపిస్తోడు. మీ కుటుంబ పరువు తీశాడయ్యా, క్షమించండి అయ్యా. అవును